అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతాలు సృష్టిస్తూ భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అత్యంత శక్తివంతమైన GSAT-7A ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇప్పటికే కౌంట్ డౌన్ కొనసాగుతూ ఉండగా సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో ఇటీవల వరుస ప్రయోగాలతో ప్రపంచం తన వైపు చూసేలా విజయ పరంపరను కొనసాగిస్తోంది. భారీ ఉపగ్రహాలను సైతం మన దేశం నుంచే పంపుతూ అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తోంది. తక్కువ సమయంలోనే వరుస ప్రయోగాలు చేపడుతూ దూసుకెళ్తున్న శాస్త్రవేత్తలు మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. సమాచార వ్యవస్థను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటున్న ఇస్రో త్రివిధ దళాల రక్షణ కోసం GSAT-7A అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా GSLV F-11 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇందుకోసం కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 4:10 GSAT-7A ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2250 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం సమాచార రక్షణ రంగాలకు కీలకంగా మారనుంది. ప్రత్యేకించి వైమానిక దళాలకు ఈ ఉపగ్రహం పూర్తి స్థాయిలో ఉపయోగపడనుంది. ఇప్పటివరకు రక్షణ వ్యవస్థలో ఇతర దేశాలకు చెందిన కొన్ని శాటిలైట్స్ పై కూడా ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే ప్రస్తుతం పంపనున్న GSAT-11 ద్వారా వైమానిక దళం మరింత ముందుకు సాగనుంది. రక్షణ వ్యవస్థను ట్యాంపరింగ్ చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఆకాశయానంలోనే 2 యుద్ధ విమానాల మధ్య పరస్పరం చర్చలు జరుపుకునే రీతిలో సాంకేతికతను రూపొందించారు. అత్యంత అధునాతన సాంకేతికతను ఈ శాటిలైట్ లో వినియోగించారు. I2K బస్, భారీ KU బ్యాండ్ ట్రాన్స్పాండర్లను ఉపయోగించారు. భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో GSAT-7A ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. ప్రయోగం పూర్తయిన నెల రోజుల తర్వాత హసన్లోని కంట్రోల్ రూమ్ నుంచి ఉపగ్రహాన్ని ఆధీనంలోకి తీసుకుంటారు. వరుస ప్రయోగాలతో దూసుకెళ్తున్న ఇస్రో నెల రోజుల వ్యవధిలోనే 3 ప్రయోగాలు పూర్తి చేసుకుని 4వ ప్రయోగం చేయనుంది. ఇన్సాట్, GSAT ఉపగ్రహాల ద్వారా భూమిపై అణువణువు అధ్యయనం చేయడంతో పాటుగా రక్షణ రంగం, సముద్ర తీర పరిస్థితులు, నావిగేషన్, విపత్తుల సమాచారం తీసుకోవడంలో ఇస్రో కీలకంగా మారుతోంది. ఇక రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ గుడిలో ఇస్రో చైర్మన్ శివన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు కేంద్ర బలగాలు ముమ్మర తనిఖీలు చేస్తూ భద్రతను కట్టుదిట్టం చేశాయి. రక్షణ రంగంలో కీలకమైన ఉపగ్రహం ప్రయోగిస్తూ ఉండడంతో యావత్ ప్రపంచం ఈ ప్రయోగంపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.